ఫ్రెండ్స్ అందరికి కూడా స్వాగతం. బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అండ్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేసుకుందాం. దీనికంటే ముందు ఒక్కొక్కసారి మార్కెట్ స్ట్రాంగ్గా కిందకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇమీడియట్గా యూటర్న్ తీసుకుంటాడు. సో ఇట్స్ వెరీ డేంజర్ అనమాట. అంటే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం స్ట్రాంగ్గా కిందకు వచ్చేసి కొద్దిగా కన్సాలిడేషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, కంటిన్యూయేషన్ చేస్తాడని చెప్పి జనరల్గా. బట్ 80% ఇలాగే ఉంటుంది. బట్ ఒక 20% 30% అంటే మార్కెట్ కంప్లీట్గా యూటర్న్ తీసుకుంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అయితే దీన్ని మనం ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ మీ షేర్ ద ఇక్కడ చూడండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈరోజు అదే జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్లో మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు పుట్టు తీసుకున్నాం. ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమేనా, ఈ క్యాండిల్లో. బట్ ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, అండర్స్టాండ్ చేసుకోండి, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ సడన్గా కిందకు వచ్చింది, దట్స్ గుడ్. ఈ యొక్క లోని బ్రేక్ చేశాడు. ఓకే, ఇది 42,792 ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో లోని బ్రేక్ చేశాడు. చూడండి ఇమీడియట్గా రిజెక్ట్ చేశాడు. బట్ రిజెక్ట్ చేయడం ఒకటే కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యాండిల్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క క్యాండిల్ మళ్ళీ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఆల్ టుగెదర్ ఏంటంటే ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే దీన్ని హ్యామర్ అనొచ్చు, దీన్ని మనం స్పిన్నింగ్ క్యాండిల్ అనొచ్చు. ఆల్ టుగెదర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మార్కెట్లో కిందకు వస్తే ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తున్నట్టు ఫస్ట్ క్యాండిల్ చెప్తుంది. సెకండ్ క్యాండిల్ ఏంటంటే ఇండెసిషన్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఫాలోఅప్ చూడండి, స్ట్రాంగ్గా క్యాండిల్ మీద క్యాండిల్ వేసుకుంటూ పైకి వెళ్ళిపోవడం. అండ్ ఒకవేళ ఎవరైనా ఈ క్యాండిల్ చూసి టెంప్ట్ అయ్యి మార్కెట్లో షార్ట్ తీసుకున్నా ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి, ఆ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ అయితే చేశారు ఫ్రెండ్స్. దానికంటే ముందు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసేటప్పుడు ఓకే, సో వేర్ ఎగ్జాక్ట్గా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్ దగ్గరే ఎందుకు సపోర్ట్ తీసుకుంది, 42,822. చూడండి మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, అండ్ కిందకు వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా మల్టిపుల్ టైమ్స్, ఆల్మోస్ట్ రఫ్ నెంబర్ ఇది, ఒక 2-3 పాయింట్స్, ఒక 5 పాయింట్స్ అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఇదే లెవెల్ని మనకి ఏం చేస్తుందంటే మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. ది మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ 42,823 అంటే ఇది ఒక జోన్ అనుకోవచ్చు మనం, ఈ జోను బిగ్గర్ జోను. బట్ ఈ లెవెల్కి అయితే వస్తే మార్కెట్ బయ్యర్స్ ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా యాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఏం చేశారంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ చేశారు. సెకండ్ టైం కూడా సెల్లర్ ట్రై చేశాడు. ఈ క్యాండిల్కి విక్స్ చూడండి, చాలా పెద్ద పెద్ద విక్స్ ఉన్నాయి. బట్ ఇమ్మీడియట్గా బయర్ ఏం చేశాడంటే మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఒక లెవెల్ పెట్టాడు, ఆ లెవెల్ అనేది మనకి ఇక్కడ డ్రా చేసుకుంటే హారిజాంటల్గా అర్థమవుతుంది. అండ్ మోరోవర్ దాని తర్వాత ఫాలోఅప్ చూడండి, ఇట్స్ లైక్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని కూడా అనవచ్చు అనమాట. బట్ ఇట్స్ నాట్ ద ప్యాటర్న్, బట్ కాంటెక్స్ట్ అనేది చూడండి. నా మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఈ యొక్క జోన్ని మార్క్ చేసుకుందాం. అండ్ అవసరమైతే దీన్ని కలర్ కోడింగ్ కూడా ఇద్దాం. ఈ యొక్క జోన్ అనేది రైట్ సైడ్ ఎక్స్టెండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజంతా కూడా మార్కెట్ ఇదే జోన్లోకి వచ్చింది మళ్ళీ సెకండ్ టైం హెవీగా. సో సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ట్రేడ్ అనేది టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ షార్ట్ తీసుకున్న ప్రాఫిట్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ కూడా యాడ్ చేశాను. మార్కెట్ మేబీ ఫాలోఅప్ జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మళ్ళీ పివోట్ని టచ్ చేస్తాడు. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ పి అనేది డైలీ పివోట్ అనమాట. ఇక్కడ పివోట్ అని కాకుండా మనం చూసుకున్నట్టయితే కూడా ఒక జోన్ ఉంది, 42,732 అనేది ఒక జోన్ ఉంది. ఎనీహౌ ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడికి వస్తాడేమో అనే ఎక్స్పెక్టేషన్తో మళ్ళీ యాడ్ చేశాను. ఇమీడియట్గా ఈ క్యాండిల్ చూడగానే నాకు అర్థమైపోయింది వీళ్ళ యొక్క ఫోర్స్ అనేది న్యూట్రల్ చేసేసారు. చూడండి ఈ జోన్లోకి వచ్చింది, ప్రీవియస్ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అదే జోన్లోకి వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. బట్ సపోర్ట్ని అయితే బ్రేక్ చేశారు. బట్ ఫ్రెండ్స్ క్లోజింగ్ ఇవ్వలేదు. ఇమీడియట్గా బయర్స్ ఏం చేశారంటే అదే ఫోర్స్తో, ఎంత సెల్లింగ్ ఫోర్స్తో వచ్చారో అదే బయింగ్ ఫోర్స్తో మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళి ఓకే, ఇక్కడ ఒక రకంగా ఏంటంటే ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఇన్వర్టెడ్ హ్యామర్ మనకి 1-2 క్యాండిల్స్ అనే ఫార్మేషన్ జరిగిన తర్వాత కనుక కనిపించిందంటే దీనిపైన ఏంటంటే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ గుడ్ ఎంట్రీ అనమాట. ఈవెన్ ఈ సేమ్ థింగ్ని మనం డైలీ టైం ఫ్రేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది చూస్తే దాని తర్వాత ఫ్రెండ్స్ మార్కెట్లో నేను అప్డేట్ చేసిన లెవెల్ ఏంటంటే ఇక్కడ అనమాట. ఇది ఇది ఒక జోన్ ఉంది, టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఈ జోన్ బ్రేక్ డౌన్ జరిగితే, ఈ జోన్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే
ఎందుకు ప్రీవియస్గా సపోర్ట్ తీసుకున్నాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ కూడా చూడాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక బిగ్గర్ పిక్చర్లో ఒక ఐడియా ఉంటుంది. 43,000 రౌండ్ నెంబర్ అనేది రెసిస్టెన్స్గా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ చెప్పుకున్నాం. సో ఇప్పుడైతే 43,000 అనేది వచ్చిందో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్లింగ్ చేస్తున్నారు. ఎనీహౌ దట్ ఇస్ నాట్ ద కేస్ ఓవర్ హియర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ నెక్ లైన్ ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అనుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో ఇమీడియట్గా ఇక్కడ ఉన్న జోన్కి వచ్చేసారనమాట, ఫాస్ట్గా వచ్చేసింది. ఆ స్ట్రెంగ్త్ చూస్తే చాలా వెరీ బిగ్ క్యాండిల్. బట్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ రికవర్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, రికవర్ అయింది. రికవర్ అయ్యి మళ్ళీ ఏం చేశారంటే ఈ యొక్క రఫ్గా ఏంటంటే 42,940 దగ్గర నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇంత బిగ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ జనరల్గా ఏం జరుగుతుందంటే స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ కూడా జరిగింది. ఎందుకంటే ఈ హైలో ఎవరైనా సెల్ చేస్తుంటే చూడండి మనకి చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ ప్రైసు ఈ హై నుంచి మనం మార్క్ చేసుకుంటే దగ్గర దగ్గర 160 రూపీస్ దాకా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో దే మైట్ కవర్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈ జోన్లోకి వచ్చినప్పుడు కవరింగ్ అనేది చేశారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేను అప్డేట్ చేసింది ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చూస్తే మార్కెట్ అనేది కిందకి వెళ్తుందని చెప్పేసి. సో అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకుని షార్ప్గా కిందకి వెళ్ళటం కూడా జరిగింది. యా ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనం సింపుల్గా అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ యొక్క టర్నింగ్ పాయింట్స్ అనేది ప్రైస్ యాక్షన్ ద్వారా మనం ఏంటంటే ఐడెంటిఫై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.